హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బ్రహ్మంగారి కాలజ్ఞానం అనగా పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంథాలలో రచించి భద్రపరిచినవి. ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన చెప్పిన కాలజ్ఞానానికి సమన్వయించుకుంటూ బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు. బ్రహ్మంగారు ఆంధ్రుల ఇంట జన్మించిన కారణంగా ఆయన సరస్వతీ నది తీర ప్రాంతంలో జన్మించారని చెప్పిన కాలజ్ఞానంలో ఆంధ్రప్రదేశ్లో పలు ప్రదేశాలు చోటు చేసుకున్నాయి. అనేక దేవతలు కూడా చోటు చేసుకున్నారు. గాంధీ మహాత్ముని జననం, ఆయన జాతిని కూడా వివరిస్తూ సూచించబడింది. ఆంగ్లేయ మహమ్మదీయ పాలన, విజయనగర పతనం లాంటి చారిత్రక రాజకీయ పరిణామాలు సూచించబడ్డాయి. ప్రకృతి ప్రకోపాలు, వింతలు, చోద్యాలు, బాబాల రాక వలన అనేక విధాలుగా ప్రజలు వంచనకు గురి కావడం లాంటి సామాజిక విషయాలు వీటిలో చోటు చేసుకున్నాయి. ఆయన వచ్చే ముందు ఒక సందర్భంలో ఆయన పూర్వజన్మల వాటి కాలం ఆయన వివరించిన తీరు నమ్మడం సామాన్యులకు కష్టమే. బ్రహ్మంగారి కాలజ్ఞానంలోని అంశాలు: రాజులు తమ ధర్మాన్ని మరచి విందులు వినోదాలలో మునిగి ధర్మభ్రష్టులవుతారు. శాంతమూర్తులకు కూడా కోపం విపరీతంగా వస్తుంది. వివిధ వర్ణాల వారు తమ ధర్మం వదిలి ఇతర ధర్మాలను ఆచరించి నాశనం అవుతారు. పంటలు సరిగా పండక, పాడి పశువులు సరిగా పాలివ్వక భయంకరమైన కరువు ప్రాప్తిస్తుంది. బ్రాహ్మణులు తమ ధర్మాలను వదిలి ఇతర కర్మలను ఆచరించడం వలన దేశం కల్లోలితమవుతుంది. చోళమండలం నష్టాల పాలవుతుంది. వావి వరసలు, గౌరవ మర్యాదలు క్షీణించి తండ్రి కొడుకును, కొడుకు తండ్రిని దూషిస్తారు. ప్రజలు కొరువులను నోట పెట్టుకుని తిరుగుతారు. జనుల కడుపులో మంటలు పుడతాయి, నోటిలో బొబ్బలు లేస్తాయి. నెత్తురు కక్కుకు రోగాల పాలై జనులు మరణిస్తారు. జంతువులు అలాగే చస్తాయి. దుర్మార్గులు రాజులవుతారు. మంచి ప్రవర్తన కలవారు భయంకర కష్టాల పాలై హీనంగా మరణిస్తారు. మత కలహాలు పెరిగి ఒకరిని ఒకరు చంపుకుంటారు. అడవి మృగాలు గ్రామాలు, పట్టణాలలో ప్రవేశించి మానవులను చంపుతాయి. నీళ్లతో దీపాలను వెలిగిస్తారు. ఇతర దేశస్థులు భారతదేశాన్ని పాలిస్తారు. మాచర్లలో రాజులంతా ఒక స్త్రీ వలన కలహించుకొని మరణిస్తారు. పట్టపగలే చుక్కలు కనిపించి కొంతమంది ప్రజలు మరణానికి హేతువవుతారు. వెంకటేశ్వర క్షేత్రంలో దొంగతనాలు జరుగుతాయి. మహమ్మదీయులు దేవాలయాన్ని దోచుకుంటారు. 5000 ఏళ్ల తరువాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుంది. చెన్నకేశవ స్వామి మహిమలు నాశనమవుతాయి. కృష్ణానది మధ్య బంగారు తేరు పుడుతుంది. అది చూసిన వారికి కళ్ళు పోతాయి. ప్రపంచంలో పాపుల సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య క్షీణిస్తుంది. 5000 ఏళ్ల తరువాత నేను వీరభోగ వసంతరాయులుగా అవతరించి ధర్మాత్ములను కాపాడి పాపాత్ములను శిక్షిస్తాను. నా భక్తులు తిరిగి నన్ను చేరుకుంటారు. వెంకటేశ్వరునికి మహమ్మదీయులు కూడా పూజలు చేస్తారు. కృష్ణా గోదావరి మధ్య పశువులు కూడి మరణిస్తాయి. తూర్పు నుండి పడమరకు 1 యోజనము ప్రమాణం వెడల్పుగా ఆకాశంలో చెంగావి చీర కట్టినట్లు కనబడుతుంది. ఎంతోమంది మార్బలం ఉన్న రాజులు సర్వనాశనమైపోతారు. గ్రామాలలో చోరులు పెరుగుతారు. పిడుగులు పడి నదులు ఇంకిపోతాయి. విచిత్ర వ్యాధులు పుట్టి ప్రజలు కూర్చున్నవారు కూర్చున్నట్లు, నిలబడిన వారు నిలబడినట్లు మరణిస్తారు. రాత్రింబవళ్ళు గద్దలు గుంపులు గుంపులుగా కూడి అరుస్తాయి. శ్రీశైల పర్వతానికి ఒక ముసలి వస్తుంది. అది భ్రమరాంబ గుడిలో దూరి 8 రోజులుండి మేకలా కూసి మాయమవుతుంది. శ్రీశైలంలో అగ్నివర్షం పడుతుంది. గుగ్గిళ్ళ బసవన్న అనగా నందీశ్వరుడు రంకెలు వేస్తాడు. ఖనఖనమని కాలు దువ్వుతాడు. సూర్యమండలం నుండి మాటల రూపంలో శబ్దం వినబడుతుంది. విషవాయువు కొట్టినప్పుడు శివుని కంట నీరు కారుతుంది. గ్రామాలలో పట్టణాలలో నెత్తిటి వాన కురుస్తుంది. సూర్యచంద్రుడు ఉన్నంతకాలం నా మఠానికి పూజలు జరుగుతాయి. నా మఠానికి ఈశాన్యంలో ఒక చిన్నదానికి ఒక చిన్నవాడు పుడతాడు. అతడు నేనే దేవుడునని నన్ను పూజించండి అని పలుకుతాడు. నెల్లూరు సీమ మొత్తం నీట మునుగుతుంది. విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతూ పగలు లేచి నిలబడుతుంది. అలా 7-8 సంవత్సరాలు ఉండి ఆ చెట్టు నశిస్తుంది. అది మొదలు దేశంలో తీవ్రమైన కరువు కాటకాలు ఏర్పడతాయి.
ఈ కలియుగంలో 5097 సంవత్సరంలో ఎన్నో విశేషాలు జరుగుతాయి. ఆదృత నామ సంవత్సరంలో అనేక ఊళ్ళలో రూపాయికి చిట్టెడు బియ్యం అమ్ముతారు. జనులు అరచి అరచి చస్తారు. కలియుగం 5000 సంవత్సరాలు గడిచేసరికి గరిమిరెడ్డి అచ్చమ్మ వంశంలో ఎవరూ మిగలరు. ఆ వంశానికి ఆస్తి అయిన గోవులలో ఒక్కటి కూడా మిగలదు. భనగానపల్లె నవాబు పాలన కూడా క్రమంగా నాశనం అవుతుంది. అతనికి వచ్చే ఆదాయం క్షీణిస్తుంది. నేను శ్రీ వీరభోజుడినై ఈ ప్రపంచంలో ఉద్భవిస్తాను. కలియుగం 5000 సంవత్సరములు గడిచిన తరువాత దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం వస్తాను. నేను వచ్చే ముందు సంభవించే పరిమాణాలు విను. ఉప్పుకోడూరులో ఊరు చెరువులో ఉత్పాదాలు పుడతాయి. నిజాయితీతో వ్యాపారం చేసే వర్తకులు క్షీణించిపోతారు. 14 నగరాలను జలప్రవాహాలు ముంచెత్తుతాయి. నేను రావటానికి ఇది ప్రబల నిదర్శనం. 4 వర్ణాల వారు గతి తప్పి నడుస్తారు. దేశంలో పెద్ద పొగమేఘం కమ్ముకుంటుంది. ప్రజలు దానిలో చిక్కుకొని మరణిస్తారు. 5972 ధాతునామ సంవత్సరాన మాఘశుద్ధ బుధవారం రోజున పట్టపగిలే 18 పట్టణాలు దోపిడికి గురవుతాయి. కోటి దూపాటిలో కొచ్చర్ల కోటలో కోడి మాట్లాడుతుంది. జనులలో అత్యధికులు ఇచ్చిన సొమ్ము దిగమ్రింగి అబద్ధాలాడి బాకీలు ఎగగొడతారు. కోమటి కులంలో 25 గోత్రాల వారు మాత్రం మిగిలి ఉంటారు. ఉత్తర దేశంలో ఉత్తమ భేరీ కోమటి మహాత్ముడే నిలుస్తాడు. ఆ కోమటిని ప్రపంచమంతా కీర్తిస్తారు. మధుర మీనాక్షమ్మ మనుషులతో మాట్లాడుతుంది. పట్టపగలు ఆకాశంలో నుండి పిడుగుల వాన పడి నిప్పుల వాన కురుస్తుంది. అందులో కొందరు మరణిస్తారు. పంది కడుపున ఏనుగు పుడుతుంది. మేక కడుపున 5 తలల మేక పుడుతుంది. భనగానపల్లెలో కాలజ్ఞాన పాతర మీద వేప చెట్టుకు చేమంతి పూలు పూస్తాయి. గుణవంతులందరూ భనగానపల్లె చేరుకుంటారు. భనగానపల్లె నవాబు కొంతకాలం మాత్రమే పాలన చేస్తాడు. ఆ తర్వాత భనగానపల్లెను ఇతర రాజులు స్వాధీనపరుచుకుంటారు. అద్దంకి నాంచారమ్మ ముందుగా మాట్లాడుతుంది. అందువల్ల ఎందరో నష్టపోతారు. గోలుకొండ నుంచి 2 పిల్లలు పట్టణం ఏలుతారు. మహానంది మరుగున మహిమలు పుడతాయి. నేను రాబోయే ముందు ఒక చిత్రం జరుగుతుంది. దానిని గుర్తించిన వారిని నేను రక్షిస్తాను. 4 నిలువల ఎత్తుగల ఆజానుబాహువులు మేమే వీరభోగ వసంతరాయలమని చెబుతారు. నిజమైన భక్తులు ఈ మాటను నమ్మరు. మూఢులు మాత్రం నమ్ముతారు. మరొక విచిత్రం పుడుతుంది. వీపున వింజామరలు అరికాలను తామర పద్మం కలిగిన వారు వస్తారు. వారిని చూసి నేననే భ్రమపడవద్దు. నా రాకకు గుర్తు ఏమిటంటే కందిమల్లయ్య పల్లెలో నవరత్న మండపం కడతారు. ఆ పల్లె పెరిగి పట్టణంగా మారుతుంది. కంచి కామాక్షమ్మ కన్నుల వెంట నీరు కారుతుంది. ఈ సంఘటన తరువాత వందలాది మంది మరణిస్తారు. ఆవు కడుపులోని దూడ అదేవిధంగా బయటికి కనిపిస్తుంది. పిల్లలు లేని స్త్రీలకు పిల్లలు పుడతారు. కృష్ణా గోదావరిల మధ్య మహాదేవుడను పేర శైవుడు జన్మించి మతభేదం లేక గుడులు గోపురాలు నిర్మించి పేరు ప్రఖ్యాతలు పొందుతారు. ఊరూర గ్రామదేవతలు ఊగిసలాడతారు. కాశీ కుంభకోణ గోకర్ణ క్షేత్రాల మహిమలు తగ్గిపోతాయి. కంచి మహాత్యం మాత్రం పెరుగుతుంది. ఆనందనామ సంవత్సరాలు 13 గడిచే వరకు ఈ నిదర్శనాలు కనిపిస్తుంటాయి. పతివ్రతలు పతీతలవుతారు. వావి వరుసలు పాటించకుండా ప్రవర్తిస్తారు. ఆచారాలన్నీ సమసిపోతాయి. రాయలవారి సింహాసనం కంపిస్తుంది. కరుమ సంతతి రాజులందరినీ జయించి దక్షిణంగా పోయి రామేశ్వరం దిక్కున రాయల దళాలను తరిమి యుద్ధాలు చేసి నర్మదా నదిలో కత్తులు కడిగి కాశీకి వచ్చి రాయల తల చూస్తారు. ఈ సమయంలో హస్తినాపురిలో మహమ్మారి అనే శక్తి పుడుతుంది. రామేశ్వరం వరకు ప్రజలను నాశనం చేస్తుంది. రాయలు విజయనగరం పాలించే సమయంలో గజపతులతో పోరు జరుగుతుంది. శ్రీశైల క్షేత్రాన కళ్ళు చేపలు అమ్ముతారు. ఏసీ గృహాలు వెలుస్తాయి. మందుమాకులకు లొంగని వ్యాధులు ప్రబలుతాయి. స్త్రీ పురుషులంతా దురాచార పరులవుతారు. స్త్రీలు భర్తలను దూషిస్తారు. ఢిల్లీ ప్రభువు నశించిపోతాడు. వైష్ణవ మతం పైకి వస్తుంది. శైవ మతం తగ్గిపోతుంది. నిప్పుల వాన కురుస్తుంది. గుండ్లు తేలుతాయి. బెండ్లు మునుగుతాయి. చివరకు శివశక్తి అంతా లేకుండా పోతుంది.
నేను కలియుగం 5000 సంవత్సరంలో వీరభోగ వసంతరాయలుగా దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం భూమిపై అవతరిస్తాను. మార్గశిర మాసంలో దక్షిణాభాగంలో ధూమకేతు అనే నక్షత్రం ఉదయించి అందరికీ కనబడుతుంది. క్రోధినామ సంవత్సరమున మార్గశిర శుద్ధ పంచమి రోజున పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నంలో నేను అవతరించే సమయంలో దక్షిణాన ఒక నక్షత్రం పుడుతుంది. అది జరగబోయే వినాశనానికి సూచన అని గ్రహించాలి. 4 వర్ణాలు మద్యపానంలో భ్రష్టులవుతారు. భేదములు అంత్య జాతులు పాలవుతాయి. విప్రులు కులహీనులై తక్కువ కులస్తులు పంచన చేరుతారు. విప్రులు విధవా వివాహాలు చేస్తారు. స్వవృత్తి ధర్మాలు మానే ఇతరులకు బానిస వృత్తి చేస్తారు. బ్రాహ్మణులను పిలిచేవారు ఉండరు. బ్రాహ్మణులు ఇతర విద్యల కోసం పంట భూములు అమ్ముకుంటారు. నేను వచ్చేసరికి వారికి తిండి గుడ్డ కరువవుతాయి. మీనరాశికి సూర్యుడు వచ్చే సమయంలో నేను వీరభోగ వసంతరాయలుగా ఉద్భవిస్తాను. 4 మూలల ఖడ్గం చేత పట్టి శ్రీశైల పర్వతం మీదకు వచ్చి అక్కడి ధనం అంతా పుణ్యాత్ములైన వారికి దానం చేస్తాను. నేను భూమి మీదకు ఎలా వస్తానో మరొకసారి చెప్తాను, వినండి. కేదారి వనంలో నిరాహారినై జపము చేస్తాను. నా రాకకు ముందు సముద్రంలోని జీవరాశులన్నీ నశిస్తాయి. పర్వతాల మీద జనులు బంగార గనులు కనిపెట్టి బంగారం కోసం కొండలను పగలగొడతారు. కాశీ దేశంలో కలహాలు చెలరేగుతాయి. నేను వచ్చేసరికి విధవ వివాహాలు జరగటం మామూలైపోతుంది. చల్ల కంటే కళ్ళునే గొప్పదిగా భావిస్తారు. పావి వరుసలు మర్చిపోతారు. వర్ణ వ్యవస్థ నాశనం అవుతుంది. భర్తలను భార్యలు ఏలుతారు. రాజరికాలు నశిస్తాయి. ప్రజలే ప్రభువులు అవుతారు. తిరుపతి పెద్ద పట్టణం అవుతుంది. ఉత్తర దేశాన మహాత్ముడు జన్మించి సత్య అహింసలను బోధిస్తాడు. చీమకుర్తి బెజవాడలు మహాపట్టణాలు అవుతాయి. ఉత్తములైన వారు అల్పులకు దాసీతనము చేస్తారు. భారతదేశాన్ని విదేశీయులు పాలిస్తారు. మాచర్ల రాజులు మాధవతి కారణంగా సమస్తము సమసిపోదురు. కోటి విద్యలున్న కూడి లేక మాడిపోతారు. సర్వ వస్తువులు కల్తీ అవుతాయి. భర్తలను భార్యలు భార్యలను భర్తలు ధనం కోసం వేపుకు తింటారు. నీటిని కొనుగోలు చేస్తారు. ఎడ్లు దున్నపోతులు లేకుండా బండ్లు నడుస్తాయి. మానవులు పక్షుల్లా ఎగురుతారు. తిరుపతికి వెళ్ళిన అన్ని దారులు మూసుకుపోతాయి. వెంకటేశ్వర స్వామి సంపదను 6 దొంగలు దోచుకుంటారు. కృష్ణానది మధ్యలో బంగారు రథం బయటపడుతుంది. అది చూసి ప్రజలు కన్నులు పోగొట్టుకుంటారు. శ్రీశైల మల్లికార్జునుడు భక్తులతో మాట్లాడుతాడు. యాగంటి బసవన్న రంకేస్తాడు. మధుర మీనాక్షి జనులతో మాట్లాడుతుంది. బనగానపల్లిలో పాతల మీది చింత చెట్టుకు జాజులు పూస్తాయి. రాయదుర్గంలో రామచిలక వీర ధర్మాలను చెబుతుంది. శ్రీకాళహస్తి గుడిలో దోపిడీ జరుగుతుంది. మల్లికార్జునుడు శ్రీశైలాన్ని వదిలి వింధ్యా పర్వతాలకు వెళ్ళిపోతాడు. పెనుగొండలో పెద్ద పులులు తిరుగుతాయి. నెల్లూరు సీమ నీటిలో మునిగిపోతుంది. శ్రీ కుమారస్వామి ఆలయం వారం రోజులు మూసివేస్తారు. అర్ధరాత్రి సూర్యోదయం అవుతుంది. బెంగుళూరులోని వైశ్యవర్ణంలో మహాలక్ష్మి జన్మిస్తుంది. కంచి కామాక్షి కనులెర్ర చేస్తుంది. ఆ ధాటికి దక్షిణాన జనులు మరణిస్తారు.